తీసుకున్నాం అక్క. దేవనగర్ నుంచి రామనగర్ నుంచి భాస్కర్ గారి ఆధ్వర్యంలో వారి మిత్రులతో అంతా కలిసి వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరడానికి యువ నాయకులు మన ఫిరోజు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వారికి మా దేవనగర్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా పెద్దయిన వరుణ్ గారికి విజయం కోసం, అదేవిధంగా శబరి మేడం గారి విజయం కోసం అందరం కలిసి పనిచేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. నేను మీ చెంబూరు. ఈరోజు వైసీపీ వీడి మన దేవనగర్ వార్డు నుంచి భాస్కర్ అన్న మరియు వారు మిత్ర బృందం తెలుగుదేశంలో జాయిన్ కావడం చాలా సంతోషకరం. ఇదేవిధంగా సార్వత్రిక ఎన్నికలలో దేవనగర్ వార్డు నుంచి అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్లమెంట్కి మరియు అసెంబ్లీకి బలపరిచినటువంటి అభ్యర్థులను ఎన్ఎండి ఫారూక్ గారు కానీ, బైరెడ్డి శబరక్క గారు కానీ అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారని దానికి ఇది ఒక చిన్న సంకేతం అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మన దేవనగర్ నుంచి మన భాస్కర్ అన్న జాయిన్ అయినారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చూస్తున్నారు, ఇంకా ఎలక్షన్ 3 రోజులే ఉంది. ఇట్లా చాలామంది ఈ శిల్పా రవి, శిల్పా మోహన్ రెడ్డి టార్చర్ వల్ల చాలామంది ఇట్లాంటి యువకులు బాగా బాధపడుతున్నారు. వీళ్ళకి మానసికంగా ఇంకా వేరే కేసుల మీద పెట్టి వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టారు ఈ 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఎవరైనా పార్టీ చేంజ్ అవుతారంటే మళ్ళీ కేసులు అని చెప్తున్నారు. కానీ ఇట్లాంటి యువకులు అందరూ బయటికి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు ఈ శిల్పామోహన్ రెడ్డితో అయ్యేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వచ్చేది లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా ఓడిపోతున్నాడని కూడా తెలుసు. నేను చాలామంది యువకులకు మరీ చెప్తున్నాను, అందరు ముందుకు రండి. ఎందుకంటే ఇంకా ఈ 20 సంవత్సరాల నుంచి వీళ్ళ దొంగ పాలన, ఇంకా వీళ్ళు దోచుకున్న మొత్తం ఇసుక కానీ, మున్సిపాలిటీ కానీ ప్రతి దాంట్లో కమిషన్ వీళ్ళంతా చేసేది. దానికోసం ఇట్లాంటి యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ స్టేట్ అంతా ఒకటే డిసైడ్ చేసుకున్నారు, ఈసారి ఖచ్చితంగా ఈ సైకో జగన్ బయటికి పోవాలా, ఇక్కడ కూడా ఈ శిల్ప వాళ్ళ పాలన బయటికి పోవాలా. ఎందుకంటే వీళ్ళ టార్చర్ ఇట్లా కాదు, ప్రతి మనిషిని ఇరికిస్తారు. ప్రతి మనిషిని ఏదో ఒక విధంగా వాళ్ళకి మానసికంగా కానీ, ఏ విధంగా ఫైనాన్షియల్ విధంగా కానీ వీళ్ళకి ఇరికించి వాళ్ళ వైపు పెట్టుకుంటారు. ఎవ్వరు మనస్ఫూర్తిగా వాళ్ళ దగ్గర ఒక్కడు ఉండడు. వీళ్ళకి ఇదే 20 సంవత్సరాల నుంచి చేసింది ఇదే. ఖచ్చితంగా ఈసారి నంద్యాల ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారు. ఇంకా 2-3 రోజులే. సరే, మీరు చూస్తారు ఈసారి ప్రజల నాడి ఎట్లా ఉందో. అందరు ప్రజల నాడి, నంద్యాల నాడి ఒకటే అంటున్నారు. ఈసారి గెలిచేది సైకిలే, గెలిచేది ఫారూక్ గారే, గెలిచేది శబరి అక్కనే. దానికోసం అందరు ధైర్యంగా ఉండండి. మేమున్నాను, ఫారూక్ గారు ఉంటారు, శబరి అక్క ఉంటారు, మన అందరూ వార్డు కౌన్సిలర్స్ కానీ, ఇన్ఛార్జీలు కానీ అందరికీ ఒకటే చెప్తున్నాను, మీరు ఏం భయపడకండి, పార్టీ మీతో ఉంటుందని కోరుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.